కొడాలి నాని గారు ఆయన ఎంత అగ్రెసివ్‌గా చాలా బలంగా మాట్లాడుతూ అది తప్పైనా సరే దాన్ని నిజంగా చెప్పుకుంటా ఉంటారనమాట. అది చాలా గర్వంగా మాట్లాడుకుంటారు. ఇది తప్పు కాదు, ఇది ఒప్పే అని చెప్పే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉంటారు. అలాంటి బలమైన నాయకుడు గతంలో ఎలా మాట్లాడారో తెలుసు, ఎన్ని బొచ్చులు పీకారో తెలుసు, ఎన్ని చాలామందిని ఆ నా కొడుకు, ఈ నా కొడుకులు ఈ ఈ టైప్‌లో అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు. నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇలా ఉండకూడదో, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో అవన్నీ కూడా అచీవ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మన్నలు పొందినటువంటి నాయకుడిగా మనం కొడాలి నాని గారిని చూడొచ్చు. వల్లభనేని వంశీ గారు నిన్న జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిలాఖత్ అయ్యి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఓ పక్క కొడాలి నాని గారు కూడా వేసుకొచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ మీరే కదా అని చెప్పి స్పెషల్ అట్రాక్షన్‌గా కొడాలి నాని గారు అక్కడ కనిపిస్తా ఉంటే అక్కడ ఒక ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్‌కి ఆయన సమాధానం చెప్పారు. ఒకసారి విందాం. వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. అదమ్మా నీ ఉద్యోగం పీకేసారు కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఉద్యోగం పీకేశారు కదా, యాక్టివ్ గా పీకేశారు అనుకో మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి యాక్టివ్ గా? మా ఉద్యోగం పీకేశారు కదా, మా పైన ఏకలన్నీ పీకేశారు, మేము ఇంకా ఏమీ లేనటువంటి ఉత్తమ మనుషులమే, మేము అధికారంలో ఉంటేనే ఎగిరెగిరి పడతాం, అధికారం లేకపోతే మేము అన్నీ మూసుకొని కూర్చుంటాం, మేము అధికారం ఉన్నప్పుడే మేము ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు ఏదైనా సరే అమ్మల్ని అక్కల్ని అందరినీ రోడ్డు మీద గీడ్చేస్తాం, ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడం, ఇప్పుడు మేము శుద్ధపూసలం, ఇప్పుడు మేము మంచివాళ్ళం అని చెప్పే ప్రయత్నం కొడాలి నాని గారు చేస్తున్నారు. మరి ఏంటి, మరి ఎందుకని అంత అగ్రెసివ్గా మాట్లాడలేకపోతున్నారు? దమ్ముంటే టచ్ చేసి చూడు జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే నన్ను కానీ నా ఫ్రెండ్ని వంశీని కానీ అని చెప్పి సవాళ్ళు విసిరినటువంటి కొడాలి నాని గారు మరి ఏమైపోయింది? ఏకల పీకన కోడిలా తయారైపోయింది. ఎందుకు సార్, మనకి ఏదన్నా ఒక హుందాగా ఎంతమంది రాజకీయ నాయకులను చూడాల, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎంతోమంది, అంతకు ముందు నుంచి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి కూడా అందరూ కూడా చాలా బాగా పద్ధతిగా, నిజంగా చెప్పాలంటే రాజకీయంగా చాలా బాగా మాట్లాడుకున్న వాళ్ళే, యుద్ధాలు చేసుకున్న వాళ్ళే. కానీ ఇలాంటి బూతులకి ఇంకొక వాటికి ఇప్పుడు కూడా ఎవరో తారసపడలా. కానీ మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఆ అండదండలు చూసుకుని రాజకీయాల్లోకి బూతులను ఎంటర్ చేసిందంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. దీన్ని మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, కాదంటారేమో. రోజా గారు కానీ మీరు కానీ అసలు ఎలాంటి బూతులు, ఆ పేర్ని నాని గారు కానీ అమ్మటి రాంబాబు గారు కానీ మాట్లాడేటువంటి బూతులు ముఖ్యంగా అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరే కనిపించేవాళ్ళు. ఆ బూతులకి ఒక్కొక్కరికి ఈయన ఎమ్మెల్యేనా లేదంటే ఇంకొకటా ఏంటా అని అసలు చిరాకు పడిపోయేవాడు. ఆఖరికి ఆ ఉద్దేశంతోనే కదా మీకు కంచుకోట అయినటువంటి, నిజంగా గుడివాడలో కొడాలి నాని గారిని కొట్టే దమ్ము ఎవరికి లేదురా అనుకున్న టైంలో మీ మాటల వల్లే కదా. కేవలం మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు, చాలాసార్లు చాలా విక్టరీలు పొందినటువంటి వ్యక్తి. కానీ ఈ ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు ఓడించారు, మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని ఎందుకని వద్దు అనుకున్నారు, ఇలాంటి వ్యక్తి మనం గెలిపించకూడదు అనుకుని అత్యధిక మెజారిటీ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు అనేది మీరు ఆలోచించుకోండి. మన బూతులే కదా ఇంత దారుణానికి తీసుకొచ్చాయి, మన పరిస్థితిని ఇంతకు తీసుకొచ్చాయి, ఆయన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా నేను ఏం తప్పు చేశాను, ఏం మాటలు మాట్లాడాను అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది సమాజానికి, ముఖ్యంగా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సినటువంటి, బాధ్యతగా ఉండాల్సినటువంటి, మీరు అసెంబ్లీకి కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేగా కావచ్చు, లేదంటే ఎంపీగా కావచ్చు, మినిస్టర్గా కావచ్చు, ఎవరు ఎలా ఉన్నా కానీ హుందాగా మిమ్మల్ని చూసి మీ నియోజకవర్గ ప్రజలైనా సరే కనీసం నేర్చుకునేలా ఉండాలి. కానీ ఏం నేర్పుదామని, బూతులు నేర్పుదామన్నా, ఇంకొకటి నేర్పుదామన్నా, ఇకపోతే రెడ్ బుక్ అనే పేరుతో రెడ్ బుక్ని చూసి మీరు ఎలా ఇది పోసుకుంటున్నారనేది నిజంగా మీ కళల్లో కనిపించింది. నిజంగా పక్కన ఉన్నటువంటి విజువల్స్ కనుక మీరు చూస్తే అది నిజంగా ఆయన ఏమంటారు, ఏమీ చేయలేనంటే ఒక జీవోత్సవంలా అలా పడిపోయి ఉన్న పక్కన నుంచుని ఏం చేయమంటావు అమ్మా, అయిపోయింది, ఆయన ఏదో వచ్చాడు తిరుగుతున్నాడు, కనిపించకపోతే మేము కూడా మా పరిస్థితి కూడా పోద్ది కదా, మమ్మల్ని కూడా చాలామంది అరెస్ట్ చేశారు, లోపల వేసారు, లేదంటే అండర్ గ్రౌండ్కి పారిపోయాడను ఇంకొకటనో రాసుకున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారితో వస్తే ఏదో నేను కూడా ఉన్నాను అనే పేరు కన్నా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి వాటికి ఆయన పడిపోవాల్సినటువంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చుకున్నారు, ఎవరు చేతులారా మీరే మీ నోటి ద్వారానే మీరు ఈ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాదా?
కనీసం రేపొద్దున మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఇంత అభిమానిస్తూ ఉండేవాళ్ళు మీ నియోజకవర్గ ప్రజలు. నాకు తెలుసు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కొడాలి నాని గారు ఏదన్నా హెల్ప్ కావాలంటే బలంగా వచ్చి నిలబడతారు అనే వ్యక్తులు కూడా చాలా సిగ్గేస్తుంది నేను కొడాలి నాని గారి అభిమాని అయినందుకు అనుకునే స్థాయికి మీరు దిగజారిపోయారు. ఒకప్పుడు కొడాలి నాని గారు వేరు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన తర్వాత కొడాలి నాని గారు వేరు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ని తీసుకుని మీరు కూడా అదే తరహాలో ఉండాలి అని పర్సనల్గా వెళ్ళటం, కుటుంబాలని వదిలేసి ఆయన తల్లిని చెల్లిని ఎలా అయితే బయటికి తోసేశారో, బంధుత్వాల గురించి బంధాల గురించి ఆయనకి అవసరం లేదో, డబ్బు 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 ఆధిపత్యం, దీని మీదే ఆయన బ్రతుకుతున్నాడు. మీరు కూడా దాన్ని ఎలిజిబిలిటీగా తీసుకుని వెళితే వంశీ గారు ఏ పరిస్థితికి అయితే వెళ్ళారో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీకి ఏదైతే వంశీ గారిని కూడా తీసుకువెళ్ళారో మీ పరిస్థితి కూడా అదే వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. రేపు కనీసం మీ రాజకీయ భవిష్యత్తుకి మీరు ఒక స్ట్రాంగ్ బలమైన లీడర్గా మంచి పేరుంది. ప్రజా సమస్యల పట్ల మీరు పోరాడతారనే ఒక ఇది గతంలో ఉండేది. వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీని వదిలిపెట్టండి. వ్యక్తిగతంగా మీ స్థాయిని, మీ ప్రతిష్టని, మీ అనుచర వర్గంలో కూడా సిగ్గుపడేలాగా మీరు మీ వ్యవహార శైలి, మీ మాటలు, మీ హుందాతనాన్ని తగ్గిస్తున్నాయి. ఇప్పటికైనా సరే రెడ్ బుక్ మీరు చేసినటువంటి పాపాలు ఏమి ఊరుకో, కర్మ అది రాసి ఉంటే డెఫినెట్గా ఏది ఎప్పుడు జరగాలనేది జరుగుతుంది. అది వాళ్ళు ఎవరు ఎలా చేసినా సరే అది ఆగదు. కొంచెం వెయిట్ చేస్తే సరిపోద్ది. మీరు కొంచెమైనా సరే నేర్చుకోండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే మాటలు అదే తరహాలో ఉంటే ఇంకంతే. ఇంక మనం మిమ్మల్ని కాదు కదా, ఎవరు ఏం చేయలేరు.